కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజాపక్షం వ్యవస్థాపకుడు పుత్తా లక్ష్మీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులకు పాస్బుక్ ఆధారంగా రుణాలు ఇస్తున్నప్పటికీ రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణాలు మంజూరవుతున్నాయని తెలిపారు. కానీ వారు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించడం తక్కువగా ఉందని ఆయన విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అతని యొక్క పాస్బుక్లు, అతని ఇంకా మిగతా ఆస్తి వివరాలు అన్నీ తనఖా పెట్టుకుని లోన్లు ఇస్తారు 1 లక్ష రూపాయలు. అదే మరి బడా రాజకీయవేత్తలకు, బడా రాజకీయ నాయకులకు అయితేనేమి, పెద్ద బడా ఇండస్ట్రియలిస్ట్కి అయితేనే మరి ఏం తాకట్టు పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నారు. మరి వాళ్ళు రుణాలు తీసుకొని ఎగరగొడితే దాంట్ని మాఫీ చేస్తున్నారు. మరి ఆరుగాలం రైతు కష్టపడి దేశానికి అన్నం పెట్టిన రైతుకు 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చేదానికి బ్యాంకు అధికారులు 1.25 లక్ష కొరువులు పెట్టి వేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతూ ఉంది. అలాగే ఈ మధ్యలో కొన్ని బ్యాంకులు అయితే గోల్డ్ లోన్ పెట్టిన గోల్డ్ లోన్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. ఏమిటి పరిస్థితి? దేశంలో దాదాపు 70% వ్యవసాయం మీద ఆధారపడిపోతున్నారు. మరి వాళ్ళకి ఏంటి వెసులుబాటు? ఇటువంటి వెసులుబాటు లేక వాళ్ళ పరిస్థితి, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటూ ఒకవైపు ధర మద్దతు ధర లేదు, ఒకవైపు